హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈ రోజు మార్కెట్ అనాలిసిస్ గురించి మాట్లాడుకుని రేపటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ అండ్ ఇంపార్టెంట్ లెవెల్స్ కూడా డిస్కస్ చేద్దాం. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఖచ్చితంగా ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తుంది. ముందుగా మార్కెట్స్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే నిఫ్టీ ఆల్మోస్ట్ ఫ్లాట్ క్లోజింగ్ ఇచ్చింది. అన్ని సెక్టార్స్ పాజిటివ్ అయినప్పటికీ నిఫ్టీ ఫ్లాట్ క్లోజ్ గా ఇవ్వడానికి మేజర్ రీజన్ ఈ రోజు నిఫ్టీ ఐటీ ఇండెక్స్ ఆల్మోస్ట్ 6% ఫాల్ అయ్యింది. ఇఫ్ ఇన్ కేస్ నిఫ్టీ ఐటీ ఇండెక్స్ కనుక ఈ రోజు 6% ఫాల్ అయి ఉండకపోతే మేబీ ఈ రోజు మనం నిఫ్టీ 50 లో కొంత బుల్ మార్కెట్ అనేది విట్నెస్ చేస్తుంటాం. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నిఫ్టీ ఐటీ 6% ఫాలో అవడానికి మేజర్ రీజన్ ఏంటో ముందుగా మాట్లాడుకుని తర్వాత ప్లాన్ ఆఫ్ యాక్షన్ రెడీ చేసుకుందాం. నిఫ్టీ 50 6% ఫాలో అవడానికి మేజర్ రీజన్ ప్రీవియస్ డే యూఎస్ మార్కెట్ లో స్ట్రాంగ్ కరెక్షన్స్ వచ్చినాయి. ఆల్మోస్ట్ 0.3% ఫాలో అయింది. నాస్డాక్ 1.4% ఫాలో అయింది. ఆల్మోస్ట్ అన్ని టెక్నాలజీ బేస్డ్ స్టాక్స్ అన్ని కూడా కరెక్షన్ విట్నెస్ చేశాయి. దానికి మేజర్ రీజన్ ఏ స్టాక్స్ రిలేటెడ్ గా బబుల్ రాబోతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇలా యూఎస్ మార్కెట్ లో టెక్ స్టాక్స్ అన్ని ఫాలో అవడంతో పాటు ఇన్ఫోసిస్ అండ్ విప్రోకి సంబంధించిన ఏడిఆర్స్ కూడా బిగ్ లెవెల్ లో కరెక్షన్ వచ్చినాయి. ఇక చాలా మందికి ఇన్ఫోసిస్ ఏడిఆర్, విప్రో ఏడిఆర్ అంటే ఏంటని తెలియకపోవచ్చు. ఒకసారి నేను దాని గురించి సింప్లీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి మేజర్ రీజన్ ప్రీవియస్ నైట్ డౌ జోన్స్ అండ్ నాస్డాక్ ఇవన్నీ కూడా ఫాలో అయ్యి, దీంతో పాటు టెక్నాలజీ స్టాక్స్ అన్ని ఫాలో అయినాయి. అండ్ అట్ ది సేమ్ టైం ఇన్ఫోసిస్ ఏడిఆర్ అండ్ విప్రో ఏడిఆర్ కూడా కరెక్షన్ వచ్చింది. సో ఇన్ఫోసిస్, విప్రో అనేది బేసిక్ గా ఇండియన్ కంపెనీస్, ఇండియన్ స్టాక్ ఎక్స్చేంజ్ లో లిస్ట్ అయిన కంపెనీస్. మరి ఇన్ఫోసిస్ ఏడిఆర్, విప్రో ఏడిఆర్ అంటే మీనింగ్ ఏంటి? ఇక్కడ ఏడిఆర్ అంటే అమెరికన్ డిపాజిటరీ. సో ఇప్పుడు మన ఇండియాలో లిస్ట్ అయిన ఇన్ఫోసిస్ అండ్ విప్రోలో మన ఇండియన్ ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, రెగ్యులర్ గా ట్రేడింగ్ చేసుకోవచ్చు. కానీ ఫారిన్ ట్రేడర్స్ ఆర్ ఫారిన్ ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ చేయలేరు కదా, అందుకని ఏడిఆర్స్ ఇంట్రడ్యూస్ చేశారు. ఒకవేళ ఎవరైనా యూఎస్ లో ఉన్న పీపుల్ మన ఇండియన్ ఐటీ కంపెనీస్ లో ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ ట్రేడింగ్ చేయాలంటే వాళ్ళు డైరెక్ట్ గా మన ఎక్స్చేంజ్ లో లిస్ట్ అయిన కంపెనీస్ లో చేయలేరు కాబట్టి సో ఇక్కడ లిస్ట్ అయిన కంపెనీకి సంబంధించిన ఏడిఆర్స్ అక్కడ ఇంట్రడ్యూస్ చేశారు. సో వాళ్ళు డైరెక్ట్ గా ఇన్ఫోసిస్ సంబంధించిన ఏడిఆర్ లో ఇన్వెస్ట్ చేస్తే అది డైరెక్ట్ గా ఇన్ఫోసిస్ మీద ప్రభావం చూపిస్తుంది. సింపుల్ గా చెప్పాలంటే వాళ్ళు మన ఐటీ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయాలంటే అక్కడ లిస్ట్ అయిన మన ఐటీ స్టాక్స్ సంబంధించిన ఏడిఆర్స్ లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు లేదా ట్రేడింగ్ చేస్తూ ఉంటారు. సో లాస్ట్ నైట్ ఇన్ఫోసిస్ ఏడిఆర్ అండ్ విప్రో ఏడిఆర్ కూడా చాలా బిగ్ లెవెల్ లో క్రాష్ అని, దాని ఇంపాక్ట్ ఈ రోజు మార్కెట్ ఓపెన్ అయిన వెంటనే మన ఇన్ఫోసిస్ అండ్ విప్రో కూడా స్ట్రాంగ్ కరెక్షన్ వచ్చినాయి. దాని వల్ల నిఫ్టీ ఓవరాల్ ఐటీ సెక్టర్ మొత్తం కూడా డ్రాగ్ అయ్యి, అండ్ అపార్ట్ ఫ్రమ్ ఐటీ సెక్టర్ ఆల్మోస్ట్ రిమైనింగ్ సెక్టర్స్ అన్ని కూడా బెటర్ గానే పర్ఫార్మ్ చేసినాయి. క్లోజ్ టు 1 or 2% కూడా పాజిటివ్ గా క్లోజ్ అని, పర్టికులర్ గా ఆయిల్ సెక్టర్, ఆటోమొబైల్ సెక్టర్, రియల్ ఎస్టేట్ సెక్టర్ ఇవి చాలా బెటర్ గా పర్ఫార్మ్ చేసినాయి. ఈ రోజు నిఫ్టీ కన్సాలిడేషన్ ఉండడానికి దిస్ ఇస్ వన్ ఆఫ్ ది ప్రైమరీ రీజన్. సో ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుని రేపటి మార్కెట్ లో ప్లాన్ ఆఫ్ యాక్షన్ రెడీ చేసుకుందాం. సో ఫస్ట్ నిఫ్టీ గురించి డిస్కస్ చేద్దామండి. బిఫోర్ దట్ రేపటి మార్కెట్స్ ఇంపాక్ట్ చేసే న్యూస్ ఆర్ ఈవెంట్స్ ఉన్నాయంటే పెద్దగా ఏమీ లేవండి. బట్ మనకి ఎల్లుండి ఒక ఈవెంట్ ఉంది, ఆర్బీఐ మీటింగ్ ఉంది. సో దాని గురించి రేపు వీడియోలో డిస్కస్ చేద్దాం. సో బట్ రేపటి మార్కెట్స్ ఇంపాక్ట్ చేసే స్ట్రాంగ్ రీజన్స్ అయితే ప్రెసెంట్ లేవు. సో ఇప్పుడున్న డేటాను బట్టి మనం ప్లాన్ చేసుకుందాం. సో ఫస్ట్ ఈ రోజు నిఫ్టీ ప్రైస్ యాక్షన్ అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. సో మార్కెట్ లో స్లైట్ గ్యాప్ డౌన్ ఓపెనింగ్ వచ్చింది. ఇమీడియట్ గా మార్కెట్ డౌన్ సైడ్ వచ్చి స్ట్రాంగ్ రివర్సల్ వచ్చింది అండ్ అగైన్ మార్కెట్ కన్సాలిడేషన్. సో ఓవరాల్ గా చూసుకుంటే మీకు మోస్ట్ ఆఫ్ ది ట్రేడింగ్ యాక్టివిటీ ఈ రీజన్ లో జరిగింది. లైక్ 25,800 అండ్ 25,700 ఈ 100 పాయింట్స్ రీజన్ లోనే మనకి స్ట్రాంగ్ కన్సాలిడేషన్ జరిగింది. అండ్ ఈవెన్ మీరు ఆప్షన్స్ అండ్ అనాలిసిస్ చూసుకున్నప్పటికీ ఓవరాల్ పీసీఆర్ రేషియో కూడా ఆల్మోస్ట్ న్యూట్రల్ సిచువేషన్ కనిపిస్తుంది. 25,800 దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది, 25,700 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. సో ఇప్పుడు ఓవరాల్ మార్కెట్ సెంటిమెంట్ నెగిటివ్ కనిపిస్తుంది కాబట్టి సో దీని బేస్ చేసుకుని మనకి రీసెంట్ స్వింగ్ హై లైక్ నిన్న మార్కెట్ గ్యాప్ అప్ అయినప్పుడు 25,850 దగ్గర ఒక స్వింగ్ హై ఫామ్ అయ్యి ఇక్కడ నుంచి కరెక్షన్ వచ్చింది. అండ్ ఈ రోజు మార్కెట్ కూడా ఆల్మోస్ట్ క్లోజ్ టు దట్ లెవెల్ కి వెళ్ళి మనకి రివర్సల్ ఫామ్ అయింది కాబట్టి ఓవరాల్ గా 25,850 ని మేజర్ రెసిస్టెన్స్ కింద కన్సిడర్ చేసుకున్నాను అండ్ 25,650 లెవెల్ ని మేజర్ సపోర్ట్ కింద కన్సిడర్ చేసుకున్నాను. ఓన్లీ నేను రీసెంట్ స్వింగ్ లోస్ అండ్ రీసెంట్ స్వింగ్ హైస్ ని కన్సిడర్ చేసుకున్నాను. సో ఈ జోన్ ని నేను కంప్లీట్ గా ఇగ్నోర్ చేయదలుచుకుంటున్నాను. ఒకవేళ మార్కెట్ రేపు ఈ జోన్ లోనే ట్రేడ్ అవుతున్నట్లయితే కంప్లీట్ ఆప్షన్ సెల్లింగ్ ప్లాన్ చేసుకుందాం అండ్ ఈ రీజన్ బ్రేక్అవుట్ బట్టి మనం డైరెక్షనల్ ట్రేడింగ్ ప్లాన్ చేసుకుందాం. ఒకవేళ 25,850 బ్రేక్ చేస్తే మనం ఫర్దర్ గా అప్ సైడ్ కి వెళ్ళొచ్చు అండ్ 25,650 బ్రేక్ చేస్తే టిల్ 25,500 వరకు మనం ట్రేడ్స్ ని హోల్డ్ చేసుకోవచ్చు. సో ప్యూర్లీ ఇప్పుడు ఏదైతే కన్సాలిడేషన్ ఫామ్ అయిందో ఆ కన్సాలిడేషన్ బ్రేక్అవుట్ బట్టి డైరెక్షనల్ ట్రేడింగ్ చేద్దాం. బట్ ఆ కన్సాలిడేషన్ ఉన్నంత వరకు ఆప్షన్ సెల్లింగ్ చేసుకోవడమే బెటర్ థింగ్. సో సేమ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ సెన్సెక్స్ అండ్ బ్యాంక్ నిఫ్టీ యాజ్ వెల్. సో సెన్సెక్స్ కూడా చూసుకుంటే సో ఆల్మోస్ట్ సిమిలర్ కైండ్ ఆఫ్ యాక్షన్ అండి. సో బట్ సెన్సెక్స్ లో మనం ఇగ్నోర్ చేయాల్సిన రీజన్ 84,000 దగ్గర మనకు ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది, ఫాలోడ్ బై మనకి రీసెంట్ స్వింగ్ లో 83,500 దగ్గర ఒక సపోర్ట్ ఉంది. ఈ 500 పాయింట్స్ రీజన్ ని ఇగ్నోర్ చేస్తున్నాం. ఇది మనకి ట్రేడింగ్ చేయడానికి రైట్ లొకేషన్ అయితే కాదు. ఈ రీజన్ ఉన్నంత వరకు రేపు సెన్సెక్స్ ఆప్షన్ సెల్లింగ్ ప్లాన్ చేసుకోవచ్చు బికాస్ ఆఫ్ వీక్లీ ఎక్స్పైరీ. బట్ ఈ రేంజ్ బ్రేక్అవుట్ బట్టి డైరెక్షన్ ట్రేడింగ్ ప్లాన్ చేసుకోవచ్చు. ఫైనల్లీ బ్యాంక్ నిఫ్టీ. సో బ్యాంక్ నిఫ్టీ కూడా ఆల్మోస్ట్ రెసిస్టెన్స్ దగ్గర మనకి కన్సాలిడేషన్ జరుగుతుంది. సో 60,500 దగ్గర ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్, ఫాలోడ్ బై మీకు 60,000 దగ్గర ఒక స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. సో ఈ 500 పాయింట్స్ రీజన్ కూడా ఇగ్నోర్ చేసుకుని ఈ 500 పాయింట్స్ రీజన్ బ్రేక్అవుట్ బట్టి ట్రేడింగ్ చూద్దాం. బట్ ఈ రీజన్ ఉన్నంత వరకు ఈ రోజు ఎలాగైతే కన్సాలిడేషన్ జరిగిందో సేమ్ కన్సాలిడేషన్ కంటిన్యూ అవ్వచ్చు. పర్టికులర్ గా ఆప్షన్ బయింగ్ చేయడానికి రైట్ ఆపర్చునిటీస్ దొరకవు. ఆ రీజన్ బ్రేక్అవుట్ అయిన తర్వాత మాత్రమే మనం మొమెంటం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఓవరాల్ గా చూసుకుంటే ఈ రోజు మార్కెట్స్ కంప్లీట్ ఫ్లాట్ గా క్లోజ్ అయినాయి. దానికి మేజర్ రీజన్ ఐటీ సెక్టర్ డ్రాగ్ అయ్యి రిమైనింగ్ సెక్టర్స్
రిటర్న్ ఇంక్రీజ్ అవడం వల్ల నిఫ్టీ న్యూట్రల్ గా బిహేవ్ చేసింది. అండ్ ఈ రోజు కూడా మనం యూఎస్ మార్కెట్స్ పర్ఫార్మెన్స్ ని ట్రాక్ చేయాలి. ఇఫ్ ఇన్ కేస్ యూఎస్ మార్కెట్స్ కూడా ఈ రోజు కూడా కరెక్షన్ వస్తే రేపు ఐటీ సెక్టర్ లో ఫర్దర్ కరెక్షన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒకవేళ యూఎస్ మార్కెట్స్ స్టేబుల్ గా క్లోజ్ అయితే రేపు ఐటీ స్టాక్స్ రికవర్ అవుతున్న ప్రాసెస్ లో మన నిఫ్టీ అప్ సైడ్ వెళ్ళొచ్చు. బట్ ఓవరాల్ గా ఏదేమైనా నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్ ఈ మూడిట్లో మనం ఒక కన్సాలిడేషన్ జోన్ ని మెన్షన్ చేసుకున్నాం. వాట్ ఎవర్ హ్యాపెన్స్ న్యూస్ ఎలా ఉన్నప్పటికీ ఈ కన్సాలిడేషన్ రీజన్ బ్రేక్అవుట్ అయితేనే ఆప్షన్ బయింగ్ ప్లాన్ చేద్దాం. బ్రేక్అవుట్ అవ్వకపోతే ఆప్షన్ సెల్లింగ్ చేసుకోవచ్చు, లేదంటే రేపు ట్రేడింగ్ ని ఇగ్నోర్ చేసేసుకోండి. సో దిస్ ఈస్ మై ప్లాన్ ఆఫ్ యాక్షన్ అండి. ఐ హోప్ ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఈ వీడియో లైక్ చేసి మీ జెన్యూన్ ఒపీనియన్స్ ని కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.